ఏకకాలంలో రుణమాఫీ చేయడంపై చిన్నశంకరంపేట మండలంలోని కాజాపూర్ గ్రామంలో రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం వల్ల గ్రామస్తులు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతులకు రుణమాఫీ చేసి రైతుల్ని ఆదుకోవడం చాలా హర్షణీయమని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదవారి ఆశలు నెరవేరుస్తూ పేదవారికి అండగా ఉంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రైతులకు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ అక్బర్, మండల నాయకులు తిగుల భిక్షపతి, నాయకులు నాగేంద్ర రెడ్డి, నాయకులు కమ్మరి ప్రభాకర్, గ్రామ ఉపాధ్యక్షులు రూపుల నరసింహులు, నాయకులు పకిరయ్య, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు డి సంతోష్, కుంట రాజశేఖర్, కర్ల వాసు, ఎస్ఎస్ఎల్ నాయకులు పవన్, నాయకులు ముచ్చర్ల స్వామి, సెల్ నాయకులు కర్ర శ్రీను, మన్నె పోచయ్య, ముచ్చర్ల సంజీవులు, సొసైటీ మెంబర్ మన్నె బగ్గయ్య, పొచ్చగౌడ్, తిగుల బాలయ్య మరియు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు. फोटो दिए रा संतनी शेखर का నువ్వు మీరు ఆగం చేయకుర్రా ప్రతిసారి మీరే రైతులు కనిపిస్తారు రైతులు మాట్లాడాలి మరి తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మరి రుణమాఫీ చేయడం చరిత్రాత్మక దినోత్సవం ఈరోజు. మరి ఎన్నడూ లేని విధంగా మరి ఈ దేశంలో మొట్టమొదటి తెలంగాణ గవర్నమెంట్ ఈ ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయడం చాలా గౌరవప్రదాయకం. మరి ఈ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి 2 లక్షల రుణమాఫీ మరి ఏకతాటిలో రుణమాఫీ చేసి మరి తీరినటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఈయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా శుభదాయకం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఒకటే మాట ఇచ్చిండు. మరి ఆగస్టు 15 లోపు నేను రుణమాఫీ చేస్తానన్నాడు. ఆగస్టు 15 లోపు కాదు, మరి జూలై వరకే రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ మాట. తాటే అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాంగ్రెస్ మాట. మరి జై సోనియమ్మ జై. అందుకే మరి కాజాపూర్ గ్రామంలో రైతులందరం కలిసి మరి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారికి. కాజాపూర్ గ్రామం మరి రైతులందరూ కూడా కలిసి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. రైతులందరి సంతోషంగా ఉంది కాబట్టి మరి ఈరోజు తెలియజేయడం. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఇలా రైతు రుణమాఫీ చేయడం జరిగింది. 2 లక్షల ఏతతాటి మీద 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అదే విషయంగా ఖాజాపూర్ గ్రామంలో ఇలా రేవంత్ రెడ్డి గారిని, అలాగే మా మెదక్ నియోజకవర్గ మైనంపల్లి రోహిత్ గారిని, అలాగే రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ విషయంగా గత 10 సంవత్సరాల నుండి మన ఇతర గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళు ఇలా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఒక మాట ఇచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ నిలవేరుస్తుంది. అదే విషయంగా ఇంకో విషయం తెలియజేస్తున్నా, మన కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అని తెలియజేస్తున్నా. ఇలా దొంగసాటి మాటలు మాట్లాడుతున్న హరీష్ రావు గారికి ఒక మాట. హరీష్ రావు గారు మీరేం చెప్పినారు? రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నారు. ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. ఇప్పుడు సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని తెలియజేస్తూ ఉన్నాం. మీరు సవాల్ విసిరారు కదా, ఆ సవాల్కి సిద్ధం కావాలని
తెలియజేస్తా ఉన్నాం. మరోసారి రాజకీయంగా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరిస్తే దానికి చర్యలు ఇంకా వేరే విధంగా ఉంటాయని తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. ఖాజాపూర్ గ్రామంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మరియు మా మెదక్ నియోజకవర్గ మైనంపల్లి రోహిత్ గారికి అలాగే రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారికి ఇలా రుణమాఫీ చేయడం వలన ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది ఖాజాపూర్లో. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖాజాపూర్ గ్రామంలో రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కార్ విషయంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిండు. అదే మాట మీద నిలబెట్టుకొని 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. కాబట్టి రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు. ఇదే సంతోషం ఎల్లవేళలు ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.